హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వ్యవస్థలో మార్పు రావాలా లేకపోతే ప్రజల్లో మార్పు రావాలా? ఈరోజు ప్రజాధనం దుర్వినియోగం అవుతూ ఉంది. ప్రజల ఆస్తులు కొల్లగొడుతున్నారు, ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారు. ఎటు చూసినా రాజకీయ నాయకులు చెరువులు కబ్జా చేస్తున్నారు, నదులు కబ్జా చేస్తున్నారు, ఇసుకను దోచేస్తున్నారు, మద్యాన్ని ఏరులై పారేస్తున్నారు. ఇది ఒక పార్టీనే కాదు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతి పార్టీ కూడా, ప్రతి పార్టీ నాయకులు కూడా ఇదే రీతిలో వెళ్తున్నారు. వారు గొప్ప, వీరు తక్కువ కాదు. ఒక్కసారి ఎమ్మెల్యే కావాలంటే వాళ్ళు ఎలక్షన్లలో ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఆ డబ్బు ఖర్చు పెట్టిన డబ్బుని ఎంత వాళ్ళు సంపాదించుకుంటున్నారు. మేము ఎన్నికలలో ఖర్చు పెట్టాము, సంపాదించుకోకపోతే ఎలా అని ఈరోజు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. జనాలకి డబ్బు ఖర్చు పెట్టనేలా, దోచుకోనేలా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు దోచుకోవాలి? దీనిపై ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? వ్యవస్థలో మార్పు అవసరం లేదా? రాజకీయ నాయకులలో మార్పు అవసరం లేదా? అధికారులు ఇలాగే చూస్తూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి అనుకూలంగా తానా అంటే తందానా అన్నట్లు వాళ్ళు ముందుకెళ్తుంటారా? అధికారుల్లో అవినీతి ఎక్కువైపోయింది, అధికారుల్లో నిజాయితీ లేదు కాబట్టే ఈరోజు రాజకీయ నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అవునులే, అధికారులు పని చేయకపోతే రాజకీయ నాయకులు వాళ్ళని గమ్మని ఏడవనిస్తారు. వాళ్ళకు ట్రాన్స్ఫర్ అంటారు, లేకపోతే బెదిరిస్తారు, వాళ్ళని కొడుతారు, కట్టేస్తారు, అవసరమైతే చంపేస్తాను అని కూడా అంటారు. ఇలాంటి వ్యవస్థ నుండి మార్పు కావాలంటే రాజకీయ పార్టీలు మారాలా లేకపోతే ప్రజలు మారాలా? ఆలోచించండి మిత్రులారా. ఇదే విధంగా బతుకుతామంటారా? అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కడూ మేధావుగా ఫీల్ అవుతుంటాడు. కానీ ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకుల సంఖ నాకుతూ రాజకీయ నాయకులను భుజాలకెత్తుకుని మోస్తూ ఉంటారు. మా పార్టీ గొప్ప అంటే మా పార్టీ గొప్ప అని చెప్పుకుంటూ తిరుగుతుంటారు. కానీ చేసేదంతా కూడా దందాలు, మోసాలు. ఎక్కడ ఖాళీ స్థలం కనపడకూడదు, ఎవరైనా ఇల్లు కట్టకూడదు, బెదిరించి లాక్కోవటమే, బలవంతంగా లాక్కోవటమే. ఇటువంటి వ్యవస్థ అవసరమా? మార్పు ఇంకా రాదా? మార్పు కావాలంటే ప్రజలు ఏం చేయాలి? వ్యవస్థలు మారాలా లేకపోతే ప్రజలు మారాలా? ఎన్నికల విధానాన్ని మార్చాలా లేకపోతే రాజకీయ నాయకుల్నే మార్చాలా? ఆలోచించండి మిత్రులారా. ప్రజల్లో మార్పు రాకపోతే రాజకీయ నాయకుల్లో మార్పు రాదు, అధికారుల్లో మార్పు రాకపోతే రాజకీయ నాయకుల్లో అసలు మార్పు రాదు. రాజకీయ పార్టీ అధ్యక్షులు, రాజకీయ పార్టీలు ఈరోజు నిజాయితీగా వాళ్ళు వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. మీ స్వార్థం కోసం, మీ కుటుంబం కోసం సంపాదించటం మొదలు పెడితే పెరుగుట విరుగుట కొరకే అనే సామెత మీరు వినే ఉంటారు. ఇదే వ్యవస్థ ఇంకా ముందుకు సాగుతుంటే ప్రజలు రోడ్లపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా రోడ్లపైకి వస్తారు. ప్రజలు రోడ్లపైకి వచ్చిన రోజు రాజకీయ నాయకుల భవిష్యత్తు తారుమారవుతుంది. శ్రీలంకలో ఎలా అయితే ప్రజలు రోడ్లపైకి వచ్చారో, శ్రీలంక అధ్యక్షురాలు పరారైపోయింది, దేశం విడిచి ఎక్కడుందో కూడా తెలియదు. అదే గతి రాజకీయ నాయకులకు కూడా పడుతుంది. ఖచ్చితంగా ఆ వ్యవస్థ, ఆ పరిస్థితి దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి వ్యవస్థలు మారాలా, ప్రజలు మారాలా, రాజకీయ నాయకులు మారాలా అనేది ఆలోచించండి మిత్రులారా.